హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి శ్రీ. సో ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసామండి. డబ్బులు ఎవరికి సంపాదించుకోవాలని ఉండదు, అందరూ డబ్బుల్ని మ్యాక్సిమం సంపాదించుకోవాలని అనుకుంటారు, వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలనుకుంటారు. బట్ ఈరోజు ఉన్న ఆపర్చునిటీస్లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ మనకి ఫేవరబుల్గా ఉంటాయండి. సో అలాంటి బిజినెసెస్లో చాలా బిజినెసెస్ అనుకుంటారు చాలామంది, బట్ వాళ్ళు చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మన ఛానల్ తీసుకొచ్చేసింది. సో ఈ బిజినెస్ వచ్చేసి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ అండి. సో ఇది రెడ్ శాండిల్వుడ్ ప్రొడక్షన్ అనమాట. సో చూశారు కదా, అదిగోండి మనం వన్ ఆఫ్ ద వెంచర్కి వెళ్తున్నాము. సో మేము మొన్న వెళ్ళి చెక్ చేసామండి. సో వెంచర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీరు జస్ట్ ఇప్పుడే చూసారు. సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి వెంచర్స్లో. ఈచ్ అండ్ ఎవ్రీ వెంచర్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. సో సో మనం వెళ్తున్న వెంచర్ నెంబర్ వచ్చేసి SKG 3 అండి. ఓకే, సాయి కార్తికేయ గార్డెన్స్ వెంచర్ నెంబర్ 3. సో ఈ బ్రాంచెస్ కూడా మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక అని ఉంది. సో ఈ 3 ఏరియాస్లో మనకి ఈ బ్రాంచెస్ అనేవి ఓపెన్ చేశారు ఆల్రెడీ. సో మనకి మెయిన్గా రెడ్ శాండిల్వుడ్ ప్రొడక్షన్ అనేది మనం మెయిన్గా ఏపీలోనే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి. ఎందుకంటే మన ఏపీలో ప్రొడ్యూస్ అయ్యే రెడ్ శాండిల్వుడ్లో హార్ట్వుడ్ అంటారు మిడిల్లో. ఓకేనా, ఆ క్రాప్ని కట్ చేస్తే మిడిల్లో హార్ట్వుడ్ అనేది ప్రొడక్షన్ అనేది మన ఏపీలోనే ఎక్కువగా ఉంటుందండి. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అదిగోండి క్రాప్స్ అన్నీ అలాగున్నాయి. ఈ క్రాప్స్ అన్నీ 9 ఇయర్స్గా పండుతున్న క్రాప్స్ అండి. 9 ఇయర్స్గా పెరుగుతున్న క్రాప్స్ ఇవి. సో మీరు చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయి. సో మీరు చూస్తే వీడియోని క్లియర్గా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటికి వాటర్ సప్లై అనేది కూడా చేయడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి మనం ఒక స్మాల్ పైప్ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాం కింద బ్లాక్ కలర్. సో ఆ బ్లాక్ కలర్ పైప్స్ ద్వారా సో డ్రిప్ ఇరిగేషన్ అనేది వీళ్ళు చేస్తారు. దానికి యూస్ఫుల్గా ఉండే సోలార్ ప్యానెల్స్ని కూడా వాళ్ళు అక్కడ ఇన్స్టాల్ చేశారండి, పెద్ద పెద్దవి. సో ఎండాకాలంలో మా మొక్కలు చచ్చిపోతాయేమో, లేకపోతే ఆ మొక్కలు చచ్చిపోతే ఏంటి పరిస్థితి, వాటికి వాటర్ అనేది ప్రాపర్గా ఉంటుందా ఉండదా అనే టెన్షన్ కూడా ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే 24 అవర్స్ వాటర్ సప్లై అనేది ఉంటుంది దానికి. నెక్స్ట్ ఏరియా చూస్తే అండి మీకు కొంచెం రాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ స్టోనీ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదే సూటబుల్గా ఉంటుందంట మనకి రెడ్ శాండిల్వుడ్ ప్రొడక్షన్కి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, బిజినెస్ మేనేజ్మెంట్, మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అండి, సాయిల్ ఫర్టిలిటీ అనేది చెక్ చేస్తారు. ఫస్ట్ సాయిల్ ఫర్టిలిటీ అనేది చెక్ చేసి ఆ పర్టికులర్గా ఆ మొక్కలకి సూట్ అయ్యే సాయిల్ కనుక ఉంటేనే ఆ ఏరియాలో ఆ ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారు. లేదు అని అంటే కనుక అక్కడ వదిలేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే మనం చూస్తున్న ప్లాంట్స్ వచ్చేసి కనిగిరిలో గుండం అని చెప్పి ఒక ఏరియా ఉందండి. సో ఆ ఏరియాలో మనకి సాయిల్ ఫర్టిలిటీ అనేది దీనికి సూటబుల్గా ఉందని చెప్పి అక్కడ ఒక వెంచర్ వేశారు. సో ఈ క్రాప్స్ మొత్తం ఒక వెంచర్లోవే అండి. ఈ క్రాప్స్ మొత్తం ఒక వెంచర్లోవే, చాలా పెద్దగా ఉంటుందన్నమాట వెంచర్ అయితే. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. నెక్స్ట్ మేము ఫస్ట్ అయితే బల్సుపాడు వెంచర్కి వెళ్ళాము. నెక్స్ట్ వెంచర్ నెంబర్ 2 కూడా వెళ్ళాము. గుండం అనేది వెంచర్ నెంబర్ 3 అండి. సో ఈ వెంచర్స్ అన్నీ చూసేసిన తర్వాత అండి మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఒక సార్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ నుండి, ఆ కంపెనీ నుండి రీచ్ అయ్యారు. సో ఆ సార్ని అడిగి చాలా క్వశ్చన్స్ని అయితే ఆన్సర్స్ తెలుసుకున్నాము. సో ఆయన కూడా చక్కగా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ప్రాజెక్ట్ గురించి. సో మనకి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ. ఒకసారి చూసేద్దాం. ఇది
ఎస్పీపీ అండి, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చెప్పేసి విజయవాడ రెడ్ శాండిల్లో ప్రపంచంలో ఫస్ట్ కంపెనీ అండి ఇది. అగ్రగామి సంస్థ. ఇది గత 19 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసండి ఈ కంపెనీ. అంటే ఎర్రచందనం జియో ఇచ్చి 2015లో వచ్చింది. 2015 నుంచి 2017 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వెంచర్లు. ఇది 3వ వెంచర్ అండి. ఇరసలగుండం అని చెప్పేసి మనకి చిన్నారికట్లకి 3 కిలోమీటర్స్ అండి. ఇది కనిగిరికి 25 కిలోమీటర్స్. అదే దీనికి సంబంధించి ఏంటంటే గత 7 ఇయర్స్ అవుతుంది వేసేది ఈ ఎర్రచందనం మొక్కలు. ఇది 7 ఇయర్స్ మొక్క అండి. ఇది 24 ఫీట్ ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ అండి. ఇది సోలార్ సిస్టము, డ్రిప్ ఇరిగేషను, అలాగే ఫెన్సింగు అలా వచ్చానంటే మొక్కకి 10 అడుగులు డిస్టెన్స్ అండి. ఈ 10 అడుగులు డిస్టెన్స్ ఎందుకు వదిలేయారంటే దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క మొక్క వచ్చి మీకు 3 సార్లు కటింగ్ అవుతుందండి. ఒకసారి ఫస్ట్ కటింగ్ అయ్యేటప్పటికి 12 ఇయర్స్ అబోవ్ అవుతుంది. అంటే 13th ఇయర్స్లో 13వ సంవత్సరాలు కటింగ్ అయినప్పుడు దీనికి 3 అంగుళాలు 4 అంగుళాలు వదిలేసి కట్ చేస్తారు. అది మళ్ళీ పిలక రావాలంటే ఒక 5 ఇయర్స్ పడుతుంది. అలాగే ఫస్ట్ కటింగ్ తర్వాత సెకండ్ కటింగ్ 5 ఇయర్స్, అలాగే థర్డ్ కటింగ్ 5 ఇయర్స్, తర్వాత 4th టైం అంటే 4వసారి ఈ యొక్క చెట్టు వేరులతో తీసేసి ఆ వేరును కూడా ఆయుర్వేదికలో ఉపయోగిస్తారండి. దీనికి సంబంధించి ఏంటంటే పావు ఎకరానికి వచ్చి 100 మొక్కలు ఉంటాయి. ఈ 100 మొక్కలు కూడా ఒకేసారి కట్ చేయాలి. యాక్చువల్గా వరి, జొన్న ఇవన్నీ అయితే ఒకేసారి కట్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఏమవుతుందంటే ఏదైతే కోతకు వస్తాయో, ఏవైతే పంటకు వస్తాయో అవే కట్ చేస్తారు. 100 మొక్కల్లో పావు ఎకరంలో 10 మొక్కలు కట్ చేస్తే టన్నుకు వచ్చి 3 మొక్కలు చొప్పున 3 టన్నులు అవుతుందండి. ఆ 3 టన్నుల్లో ఈరోజు టన్ను వచ్చి ఇంచుమించు ఏ గ్రేడ్ 52 లక్షలు ఉంది, బి గ్రేడ్ 38 లక్షలు ఉంది, సి గ్రేడ్ 21 లక్షలు ఉంది. అయితే ఒక 10 ఇయర్స్ తర్వాత అదే ₹1,00,00,000 పైన ఉంది టన్ను. ఇప్పుడు దిగుమతి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పావు ఎకరానికి యావరేజ్గా 13 సంవత్సరం వచ్చే ఆదాయం ప్రతి రైతుకి కూడా ఒక 25 లక్షల దగ్గర నుంచి అబోవ్ వస్తుంది. 30 lakhs అలాగే అబోవ్ వస్తుంది. మరి ఇది ఎంతో లాభదాయకమైన వ్యవసాయంగా, ఎంతో లాభదాయక ఇన్వెస్ట్మెంట్గా మరి గుర్తించి ప్రపంచంలో ఎక్కడా దొరికింది ఈ యొక్క ఎర్రచందనం ఈ యొక్క పంటని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పిల్లలకి కూడా వంశపారంపరంగా 20 తరాల పాటు వాళ్ళకి ఇచ్చే ఆదాయాన్ని, వాళ్ళకి ఇచ్చే అసెట్ కంపల్సరీ ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ప్రతి కుటుంబం కూడా కొనుక్కొని ప్రతి పిల్లలకి కూడా ఒక సరగని ఆస్తిగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే విధంగా దీన్ని ఈ యొక్క ఎర్రచందనాన్ని మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే ఈ యొక్క కంపెనీ కూడా ఎస్పీపీఐ కంపెనీ కూడా సాయి శ్రీనివాస్ గారు చైర్మన్ గారండి, విజయవాడ, ఓన్ ఆఫీస్ పల్మటి సెంటర్, చౌదరిపేట. ఇది గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎర్రచందనం వేస్తూ ఇప్పటికీ 50 వెంచర్లు కంప్లీట్ చేసుకుని 51వ వెంచరు అది రేపు 28 తారీఖు ఓపెన్ అవుతుందండి. ఇప్పటివరకు కూడా 5,000 ఎకరాలు అమ్మడం జరిగింది. 12,000 మంది రైతులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే పావు ఎకరం వచ్చి 9 లక్షలు అండి. అలాగే 9 లక్షలు పట్టి కొనుక్కోలేని వాళ్ళు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని 4 లక్షలు లోన్ అమౌంట్ పెట్టుకోవచ్చండి. ఈఎంఐ కట్టుకోవచ్చు. అంటే 9 లక్షలకి 5 లక్షలు కడితే 4 లక్షలు లోన్ ఇస్తారు. అదే 4 సంవత్సరాల పాటు నెలకొచ్చి ₹10,634 కట్టుకోవచ్చు. దీనికి 80 పైసా ఇంట్రెస్ట్ అనేది పడడం జరుగుతుంది. డెమినేషన్ సిస్టము. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొనుక్కొని ప్రతి సామాన్య మానవుడు కూడా సంపన్న పౌరుడుగా అలాగే కోటీశ్వరుడు అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎర్రచందన పొలం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కొనుక్కొని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా మిలియనర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పావు ఎకరం, అర ఎకరం, ఎకరం కింద డివైడ్ చేయడం జరిగింది. ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంత ఈ యొక్క పొలం కొనుక్కోవడం ద్వారా అపర కోటీశ్వరులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ మీ రాఘ మాస్టర్ అండి. 12 ఏళ్ళు అయ్యాక కటింగ్స్ వస్తాయి. తర్వాత కటింగ్ అయ్యాక 3 సార్లు కటింగ్ అని చెప్తున్నారు. అవునండి. ఒకసారి అయ్యాక మళ్ళీ రెండోసారి, మూడోసారి అన్నారు. ఈ 3 సార్లు కటింగ్ అయిపోయాక మొక్క చనిపోయి తీసేస్తారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు సార్? మంచి క్వశ్చన్ కాంతినాయక్ గారు. ఇప్పుడు దీనికి మూడోసారి ఏమవుతుందంటే మొక్కతో ఏదులతో పాటు తీసేస్తారు. తీసేసిన తర్వాత ఎప్పుడైతే మొక్కను అక్కడ తీసేశారో ఆ మొక్కను తీసేసిన తర్వాత ఆ వేర్లు అవన్నీ కూడా మళ్ళీ ఆయుర్వేదికలో పనిచేస్తాయి.
ఆ వేరు నుంచి టన్ను మనకి 1,00,000 2 లక్షలు ఎంత ఉంటుందండి. ఆ డబ్బులు కూడా మనకి ఇస్తారు. ఆ తీసేసిన చోట మళ్ళీ కొత్త మొక్క వేస్తారు. ఇప్పుడు ఈ మొక్క తీసేసి 1 సంవత్సరం తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత 3వసారి 4వసారి తీసేటప్పుడు ఆ మధ్యలో గ్యాప్లు మొక్క వేస్తారండి. మొక్క వేస్తారు. ఇది తీసేసి లోపల అది గ్రోత్ వస్తుంది. అది గ్రోత్ వస్తుంది. ఈ లోగా ఏమవుతుందంటే ఇది చేసిన తర్వాత ఇక్కడ మొక్క వేస్తారు. ఇక్కడ మొక్క వేస్తారు. అంటే ఇది ఏమో సైక్లింగ్ సిస్టమ్. మీకు ఎప్పుడు కూడా పంట అనేది అలా వస్తూనే ఉంటుంది. ఇవి కట్ చేసి లోపల అవి వస్తాయి, అవి కట్ చేసే లోపల మళ్ళీ ఇవి వస్తాయి. అలా మాట అలా సైక్లింగ్ సిస్టమ్ ద్వారా వస్తుంది మాట. అది నిరంతరం. అందుకనే ఎందుకంటే భూమి ఉన్నంత వరకు కూడా, చెట్టు ఉన్నంత వరకు కూడా డబ్బులు వస్తూనే ఉంటుంది. మామూలు వ్యవసాయం అయితే ఒకసారి పెట్టుబడి పెడితే అయిపోతుంది, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. ఇది ఎలా కాదండి. తర్వాత 20 తరాలకి ఒకసారి పెట్టుబడి పెట్టాలి. అంతమంది పెట్టుబడి ఉంటుందండి. 20 తరాలకి ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే భూమి ఉన్నంత వరకు ఆదాయం వస్తుంది. అదే మామూలు వ్యవసాయం అనుకోండి, ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ తీసుకోవాలి, పెట్టుబడి పెట్టాలి, తీసుకోవాలి. అది ఇది అలా కాదండి, ఒకసారి పెట్టుబడి. అది అటువంటి సిస్టమ్ అండి. ఇప్పుడు 3 కటింగ్స్ తర్వాత కొత్త మొక్క వేస్తారని చెప్పేసి. అవునండి. ఆ కొత్త మొక్క వేసేటప్పుడు మళ్ళీ మనం ఏమైనా అమౌంట్ కట్టాలా? అసలు మనం రూపాయి కట్టాలి, కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఓకే. అందుకని మీకు ఏమవుతుందంటే ఇప్పుడు 12 లక్షలు ఉన్నది, దాని 12 లక్షలు కొనేది, ఇవన్నిటిని కూడా కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలుగుతుండకుండా ప్రతి రూపాయి కూడా వాళ్ళు దాచి వాళ్ళు మనకి ఆ మొక్కలు రీఫిల్ చేయడం, మొక్కలు ఏదైనా అవుతే వాళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని మన దగ్గర నుంచి 1 రూపాయి వసూలు చేయాలి. ఇన్సూరెన్స్ హోటల్ చేస్తారు, ఒకటేనండి, మీకు ఏది రూపాయి తీసుకోరు. అది ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు పడుతుంది? మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎన్ని రోజులకు వస్తాయి? ఇదే డాక్యుమెంట్స్ ఇప్పుడు వచ్చాయంటే ఇదివరకైతే నాకు స్పీడ్గా అయ్యేదండి. గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా ఇప్పుడు ఏమవుతుందంటే రోజుకి 3-4 చేస్తారండి, అందుకోసం లేట్ అవుతుంది ఇక్కడ. అందుకనే స్వాధిష్టాన పత్రం అని చెప్పేసి ఇస్తున్నారండి. మీకు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే 1 వీక్లో ఒక మీకు అగ్రిమెంట్ ఇస్తారన్నమాట. అంటే ఈక్వల్ రిజిస్ట్రేషన్. అది మాకు మేము 2 నెలల బట్టి ఆగలేమని చెప్పి అది ఇచ్చేస్తారు. అంటే ఇంకా రిజిస్ట్రేషన్తో సంబంధం ఉండదు. అది చేసుకోవచ్చు మీకు స్వాధిష్టాన రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. లేదు మీకు రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే 2 మంత్స్ పడుతుంది. 2 మంత్స్ పడచ్చు, 1 మంత్ పడచ్చు, చెప్పలేం. బేగా అయిపోయింది అనుకోండి, ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే మనకి ఇందులో బయట కొంత చోట్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ ముందు వరకు కొంత అమౌంట్ కడతారు, తర్వాత రిజిస్ట్రేషన్ జరిగే టైంలో కొంత అమౌంట్ ఇస్తారు. అలాగా మన కంపెనీలో ఏమైనా ఉన్నాయా, లేదంటే ఒకేసారి అంతా మనకి ఎలాగ ఉంటుందంటే ఇక్కడ దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే సైట్ చూసుకున్నారో, సైట్ చూసుకున్న వెంటనే అడ్వాన్స్ కన్నా 1/2 ఎకరానికి 50,000, అర ఎకరానికి 75,000, ఎకరానికి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కడతారండి. అడ్వాన్స్ కట్టిన తర్వాత అది 14 రోజులు టైం ఇస్తారు, గ్రేస్ పీరియడ్ అండి. 14 రోజుల తర్వాత 14 రోజుల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టాలి. 1/2 ఎకరానికి 9 లక్షలు అనుకోండి, మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ 4,50,000 కట్టేసి 5 లక్షలు కట్టేసి 4 లక్షలు లోన్ తీసుకొచ్చాను. లేదు ఫుల్ పేమెంట్ కట్టేస్తే 8,50,000 కట్టేసుకోవచ్చు. అలాగే గ్రేస్ పీరియడ్ మాత్రం 15 డేస్ ఇస్తారు. దీనికి ఏమైనా కన్సెషన్ లాగా ఒక్కొక్కరికి ఒక రేటు? అది ఏముంటుందండి, అందరికీ ఒకే రేటు ఉంటుందండి. దీంట్లో కంపెనీలో బాటా కంపెనీకి ఏ రేట్లు అవుతారో అదే రేట్ ఉంటుంది. మీకు రేటు, నాకు రేటు, నాకు రేటు ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఒకటే సిస్టమ్ ఉంటుంది అన్నమాట అండి. ఆ సిస్టంలో నడుస్తుంది. అయితే ఏంటంటే దీని కస్టమర్ని బట్టి, దాన్ని బట్టి తర్వాత కస్టమర్ ఏజెంట్గా అవుతానంటే అది అవకాశాలు కూడా 1 ఎకరం చేసుకున్న తర్వాత దాన్ని కూడా వాళ్ళు పొందొచ్చు. మేము 10 మంది పరిచయం చేస్తాం, 10 మంది చేత కురిపిస్తానంటే వాళ్ళు కూడా ఏజెంట్ కింద అవ్వచ్చండి. అది కూడా కంపెనీ చక్కగా అవకాశాలు కల్పించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత కటింగ్ అన్నారు, బాగానే ఉంది. కటింగ్ టైంలో మన దగ్గర నుంచి అంటే కొంతమంది ఏమంటారంటే ఈ సంతకాలు అని చెప్పి అవని ఇవని చెప్పి ఇప్పిస్తూ ఉంటారు అని చెప్పి అంటున్నారు. మంచి పాయింట్ సార్. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ కంపెనీ వచ్చి పెద్ద సంస్థ అండి. ఎస్పీపీ కంపెనీ అంటే పెద్ద సంస్థ. ఈ సంస్థ సంబంధించి ఏంటంటే ఇన్ని వేల ఎకరాలు వేసారు, 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు వేసినప్పుడు వాళ్ళకి సంబంధించింది ఓన్ R&D వస్తుంది, ఓన్ సిస్టమ్ వస్తుంది, ఓన్ ఫ్యాక్టరీ ఎన్ని పెడుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఒక ఫార్ములా ఉంది. మిగతా చిన్న కంపెనీస్ అని మనం విమర్శించకూడదు అనుకుని మనకు అనవసరం. కానీ చిన్న కంపెనీస్ ఆ ఫార్ములాస్ ఉండవు. వీళ్ళు ఆ వ్యక్తిని ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల మట్టి ఒక రైతు కూడా ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. అంటే కారణం ఏంటంటే ఎవరికి ఇబ్బందికరంగా ఉండరు వీళ్ళు అందరికీ. ఎందుకంటే కస్టమర్ దేవుడిగా భావించి వాళ్ళకి ఏదైతే చేయాలో చేయడం జరుగుతుంది. అందుకని నెక్స్ట్ 12 సంవత్సరాల తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ఆ ఫార్ములాని ఏ విధంగా చేయాలి, దాని నుంచి ఆదాయాన్ని కస్టమర్కి, రైతుకి ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పకడ్బందీ ప్లాన్ చేస్తుంది.
అందుకనే అంత కాన్ఫిడెన్స్గా సిస్టమేటిక్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చెప్పగలుగుతున్నారు ఫస్ట్. అలాగే ఎవరు చెప్పలేరండి. అది సుమారు ఎంతమంది వరకు ఇప్పుడు దాకా తీసుకుంటుండొచ్చు? 12-13 వేల మంది ఇస్తున్నారు ఇప్పుడు రైతులు. 5,000 ఎకరాలు అయిందండి. 50 వెంచర్లు అయినాయి. వెంచర్కి వచ్చి 150, 120, 130 ఎకరాలు అలాగా. ఇప్పుడు వచ్చానంటే ఈ 6 జిల్లాల్లో నెల్లూరు, చిత్తూరు, కడప కూడా వేసారండి. ఇప్పుడు కంపెనీ ఇంతలా చేస్తుంది అంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు ఏంటంటే మీకు కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి పోషించి డబ్బులు పెట్టి ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి లాభం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు 40% తీసుకుంటారు, 60% మనకి ఇస్తారు. 60 కంపెనీకి, 40 కంపెనీకి, 60 మనకి కస్టమర్కి అంటే ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 40 లక్షలు వాళ్ళు తీసుకుంటారు, 60 లక్షలు మనకి ఇస్తారు. అది అంటే మన కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు రైతు ఎలాగైతే తీసుకుంటాడో సేమ్ అలాగేనండి. అది ఓకే సార్, మీ కంపెనీ గురించి చాలా విన్నాం, మంచిగా ఉంది అని చెప్పి అన్నారు. ఎస్. సో మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకొచ్చాం. మాకు నమ్మకం ఉంది, కానీ వాళ్ళకి ఎంత నమ్మకం ఉందని అనేది మనం దగ్గరకు వచ్చి చూపిస్తేనే తెలుస్తుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఎస్. వాళ్ళు కూడా మీరు చెప్పిన మాటలు బట్టి అక్కడ ఉన్న చెట్లు, తర్వాత కొన్న వాళ్ళ రుచులు కానీ ఇవన్నీ చూసి నమ్మకంతో అందరూ ఉన్నాం. ఎస్. సో మీ దయ వల్ల మేము కూడా ఒక మంచి అడుగు ముందుగా డెఫినెట్గా నాయక్ గారు, ఎందుకంటే మాకు నా ఫ్రెండ్ కేశవ్ గారు ఈ యొక్క ఎర్రచందనం పరిచయం చేశారు, మహానుభావుడు. ఆయన్ని నేను దైవంగా భావించుకున్నాను. ఆయనే పరిచయం చేయకపోతే నాకు ఈ విషయం తెలియదు. ఇటువంటి మంచి కంపెనీ ఎస్పీబీ కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ అవడం కారణం ఏంటంటే నా ఫ్రెండ్ కేశవ్ గారు. అలాగే ఈరోజు మాకు కుకిరాజ సత్యనారాయణ గారు, అలాగే కుమార్ రెడ్డి గారు, గణేష్ గారు, వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అద్భుతంగా. అలాగే ఈ యొక్క ఎస్పీబీ కంపెనీలో చైర్మన్ గారు సాయి శ్రీనివాస్ గారు, వారికి మనందరి తరఫు నుంచి కూడా నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి మీరు మా మాటని నమ్మి మా మాటకు విలువ ఇచ్చి వచ్చి చూసి మీ ఫ్యామిలీతో అందరితో వచ్చి చక్కగా ఈ నమ్మకం ఏదైతే మేము చెప్పామో అది ఇక్కడ ఉందని చెప్పేసి మీ మాటల్లో, అలాగే మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మీరు ఈ విషయాలు, మీరు చూసిన విషయాలు చెప్తే ఎన్నో కుటుంబాలకి ఒక మంచి మార్గాన్ని, మంచి భూమిని మీరు ఇప్పించిన వాళ్ళు అవుతారు. ఎన్నో కుటుంబాలకి మార్గాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భాగస్వాములు అవ్వాలి. దీంట్లో ఒక 1/4 ఎకరం, 1/2 ఎకరం కొనుక్కోండి. మీతో పాటు ఎంతోమంది 1/2 ఎకరం, 1/4 ఎకరం, ఎకరం కొనుక్కోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి దీన్ని ఎంతోమందికి మీ టీచర్స్ మీరంతా కూడా పంచాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మేము కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకుంటాం కూడా. సో దాంతోపాటు ఇంకొక డౌట్ సార్, అంటే ఈ లొకేషన్ ప్రాపర్ అడ్రస్ చెప్తారా మీరు? ఇది ఇరసలగుండం అండి. ఓకే. ఇరసలగుండం SKG 3 అండి. అంటే సాయి గార్డెన్స్ అని చెప్పేసి, సాయి శ్రీనివాస్ గార్డెన్ అని చెప్పేసి దీనికి సంబంధించింది చిన్నారికట్లు అండి. అంటే మీకు కనిగిరికి 20 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి అండి. నంద్యాల వెళ్ళే రూట్ మాట అండి. నంద్యాల వెళ్ళే రూట్ అని అంటున్నారు కదా సార్. ఓకే, కనిగిరి దగ్గర అని అంటున్నారు. అవునండి. మరి ఇది లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి జనాలు ఫీల్ అయితే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అనేది, ఇప్పుడు భూములు అనేది ఎప్పుడు కూడా దూరంగా ఉంటాయి కానీ దగ్గరగా ఉండవు. ఇప్పుడు ఎర్రచందనం అనేది ప్రపంచంలో. సో విన్నారు కదండి సార్ మాటల్లో. సార్ అయితే లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి అయితే ఏం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. అదే క్రాప్ కటింగ్ వచ్చేంత వరకు. నెక్స్ట్ ఆ లోపల అయితే క్రాప్కి ఏదైనా కానీ వాళ్ళు మళ్ళీ రీఫిల్లింగ్ అనేది చేస్తారు ఆ ప్లేస్లో క్రాప్స్ని అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ చూస్తానంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాళ్ళ కస్టమర్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా పెట్టారు. అంటే వాళ్ళు ఏ ప్లాట్స్ తీసుకున్నారు, ప్లాట్ నెంబర్స్ అండ్ వాళ్ళ నేమ్స్తో సహా బోర్డ్స్లో అలాగా ప్రతి వెంచర్లో పెట్టారనమాట. ఈ గ్యాప్లో మన వసంత ఓకేనా, తన న్యూ యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి ఒక వీడియో తను కూడా క్రియేట్ చేసుకున్నాడు. సో తను కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పేసి ఓకే తను కూడా బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. సో వీడియో అయితే అంతా చాలా బాగా వచ్చిందండి. మనకి ఏరియా చూసినా కానీ మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఏ గొడవ ఉండదు అనమాట, ఎవరు రారు మ్యాక్సిమము. నెక్స్ట్ మనకి ఈ ఏరియా మొత్తం CCTV సర్వేలెన్స్లో ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అనమాట. ఎవరైనా వస్తారు లేకపోతే క్రాప్స్ కట్ చేసి తీసుకెళ్ళిపోతారు అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వాచ్మెన్స్ ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళతో పాటు
అక్కడ మనకి కంపెనీకి రిలేటెడ్ కొంతమంది కూడా అక్కడ స్టే చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా మీకు తెలిసిందే, ఇంకా ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉండవు మ్యాక్సిమమ్. అండ్ ఒకసారి వెహికల్ లోపలికి రాగానే వాళ్ళు వెంటనే ఫొటోస్ తీసి కూడా కంపెనీకి పెట్టేస్తూ ఉంటారు అన్నమాట, ఎవరెవరు వచ్చారు లేదు అని చెప్పేసి. తర్వాత మేము లంచ్కి అయితే ఒక హోటల్కి వెళ్ళామండి. సో మొత్తం క్రాప్స్ మొత్తాన్ని చూసేసిన తర్వాత హోటల్కి వెళ్ళి చక్కగా లంచ్ అయితే చేయడం జరిగింది. ఆ హోటల్ పేరు పుల్లయ్య గారి హోటల్ అని చెప్పేసి అక్కడ మనకి కనిగిరిలోనే ఉంది. సో నెక్స్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కనిగిరి నుండి రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి, నైట్ అయిపోయింది. సో ఇది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ అండి, హెడ్ ఆఫీస్. ఇది ఎక్కడో కాదు, మనకు విజయవాడలోనే అవైలబుల్గా ఉంది. విజయవాడలోనే మెయిన్ బ్రాంచ్ అండి దీనిది. టోటల్ ఇప్పుడు నేను మీకు చూపించిన బిల్డింగ్ మొత్తం వాళ్ళదే, సాయి ప్రాపర్టీస్ వాళ్ళదే. సో దాంట్లో మనకి ఆఫీస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అలా ఉంటుందండి. సో చూసారు కదా, మనతో పాటు ఇంకా కొంతమంది కస్టమర్స్ వచ్చారు. ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మనకి రిజిస్ట్రేషన్స్ కానీ అవన్నీ ఇక్కడే చేసి ఇస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇది చూడండి, లీగల్ అని చెప్పేసి మనకి ఇల్లీగల్ అన్న క్వశ్చన్ ఏం లేదు, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం మనం విత్ పక్కా డాక్యుమెంట్స్ అండ్ ఆల్. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఆవిడని చూస్తే జనరల్ మేనేజర్ అండి మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్కి. సో గ్రాండ్గా వెల్కమ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పొచ్చండి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు. నెక్స్ట్ దీని మీద చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో దీనికి ఇంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ అడవిశేష్ అండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రానికి మీకు బిజినెస్ కనుక నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మాత్రానికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేయండి. సో మీకు మెయిల్ పంపిస్తాము. ఆ మెయిల్ ద్వారా మనము ఈ బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుపుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.